హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటి స్పిరిచువల్ ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. నాకు ఒకటే వాట్సాప్ నెంబర్ ఉంది. వాట్సాప్ నెంబర్ 9948424222. ఓకే, అండ్ నాకు వేరే కాంటాక్ట్ నెంబర్స్ ఏమీ లేవు. ఓకే, సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అక్కడ కామెంట్స్లో పెడుతున్నారు ఎలా బుక్ చేసుకోవాలి, మీ నెంబర్ ఏంటి, కాంటాక్ట్ నెంబర్ లేదు, అలా ఇలా వస్తున్నాయి మెసేజెస్. సో అందుకే నెంబర్ అదంతా చెప్తున్నాను. సో రీడింగ్లోకి వెళ్దాం. మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం. మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్. ప్రజెంట్ ఈ పర్సన్ దే ఆర్ ట్రయింగ్ టు టాక్ టు యూ బట్ నాట్ గెటింగ్ ఇనఫ్ టైం. ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని ఉంది, బట్ యాక్టింగ్ లైక్ దే ఆర్ వెరీ బిజీ. మాట్లాడాలంటే మాట్లాడచ్చు, కానీ మేబీ ఈ పర్సన్ ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్ అయి ఉండొచ్చు అండ్ ఒక బిజీ స్కెడ్యూల్ ఉన్న పర్సన్. సో దే ఆర్ ట్రయింగ్ టు టాక్ టు యూ బట్ నాట్ గెటింగ్ ఇనఫ్ టైం. అండ్ ఏవో చిన్న చిన్న మెసేజెస్ ఏవో వస్తున్నాయి మీ పర్సన్ దగ్గర నుండి, బట్ యు ఆర్ రెస్పాండింగ్. మీరు కూడా సేమ్ వే అదే ఫ్రీక్వెన్సీలో రెస్పాండ్ అవుతున్నారు. మీరు కూడా చిన్న మెసేజెస్ వస్తే చిన్న మెసేజే, ఏదైనా డిస్కస్ చేస్తే డిస్కస్ చేస్తున్నారు మీరు కూడా. లేదు అంటే మీరు కూడా సైలెంట్ ఉండిపోతున్నారు. వై? బికాజ్ మీ పాస్ట్ అండ్ మీ పర్సన్స్ పాస్ట్ మీ పైన ఇంపాక్ట్ ఎక్కువ చూపించింది. మీరు ఒకప్పుడు పాస్ట్లో మీ పాస్ట్ ఎనర్జీస్ చెక్ చేస్తే మీరు కంప్లీట్గా ఈ పర్సన్కి సరెండర్ అయిపోయారు పాస్ట్లో. అంటే ఈ పర్సన్ మాట్లాడితే చాలు మీరేదో చాలా హ్యాపీనెస్, లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ కనిపించేది, జస్ట్ హాయ్ హలో అన్నా కూడా. కానీ ఇప్పుడే కాదు, పాస్ట్లోనే మీరు రియలైజ్ అయ్యారు. ఎప్పుడంటే ఐ థింక్ ఐ సీ సమ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్. దిస్ థర్డ్ పార్టీ, నాట్ ఓన్లీ థర్డ్ పార్టీ, ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో కొన్ని ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆప్షన్స్ని ఓపెన్ పెట్టుకున్నప్పుడు మీ పర్సన్ ఈ ఆప్షన్స్లో ఒక మెయిన్ ఆప్షన్ ఉన్నారు, దట్ ఈస్ థర్డ్ పార్టీ ఎనర్జీ. అండ్ ఆ థర్డ్ పార్టీ ఎనర్జీ ఆర్ అదర్ ఆప్షన్స్ మీ పర్సన్ లైఫ్లో ఉన్నట్టుగా మీకు అసలు తెలియదు. సో ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అలానే అప్రోచ్ అయ్యారు. ఫస్ట్ టైం తన లైఫ్లో ఏదో ఒక రిలేషన్షిప్ అనేది ఫామ్ అయింది, కనెక్ట్ అవుతున్నారు మీరిద్దరు అన్నట్టుగా ఈ పర్సన్ కూడా బిహేవ్ చేశారు. సో మీరు ఈ పర్సన్ కంప్లీట్గా నమ్మేశారు అండ్ ఈ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేశారు మీరిద్దరు. బట్ తర్వాత మీకు తెలిసింది ఏంటి అని అంటే ఈ పర్సన్ మీరు అనుకున్నట్టు కాదు, కంప్లీట్లీ ఆపోజిట్. మీరు అనుకున్న దానికి కంప్లీట్ ఆపోజిట్ ఎనర్జీస్ మీరు చూశారు ఒకప్పుడు. చూసిన తర్వాత మీకు అర్థమైంది ఏంటి అని అంటే ఇలాంటి రిలేషన్షిప్ కోసమా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాను, ఆర్ ఈ పర్సన్ కోసమా టైం, మనీ, ఎమోషన్స్ ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఆర్ ఈ పర్సన్గా మీరు సపోర్టింగ్గా ఉంటున్నారు. ఇలా మీరు మిమ్మల్ని మీరే తిట్టుకోవడం అండ్ ఆ ఎనర్జీస్ని డిస్కనెక్ట్ చేసేయడం అండ్ మీరు సింగిల్గా ఉండి మీ కెరీర్ అండ్ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేయడం జరిగింది. అది మీ సెల్ఫ్ వర్త్ ఏంటో మీరు తెలుసుకున్నారు. ఇది ఎప్పుడైతే తెలుసుకున్నారో అక్కడ మీ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారంటే ఒక వాల్యుబుల్ పర్సన్ ఎవరినో తన లైఫ్లో నుండి పోగొట్టుకున్నట్టు ఫీల్ అయ్యారు. ఎందుకు అలా ఫీల్ అయ్యారంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా తన లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్నిటిలో ఒక మెయిన్ ఆప్షన్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరితో కంపేర్ చేసి చూస్తే మీరు చాలా క్వైట్ అండ్ పీస్ఫుల్ ఎనర్జీ, ఆల్మోస్ట్ డివైన్ టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట. మీరు చాలా పీస్ఫుల్గా మాట్లాడుతూ ఉండేవారు అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఈజీగా సాల్వ్ చేస్తూ ఉండేవారు ఈ పర్సన్కి. ఇంత చేశాక కూడా ఈ పర్సన్ ఎందుకు చేంజ్ అవ్వలేదు అని మీరు చాలా
రిగ్రెట్ ఫీల్ అయ్యారు మీరు చేసుకున్న చాయిస్కి. అండ్ ఒక అల్టిమేటం కూడా ఇచ్చి ఉండొచ్చు ఈ పర్సన్కి. ఇన్ కేస్ మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే మీరిద్దరూ తప్ప మీ ఇద్దరు మధ్య థర్డ్ పార్టీస్ ఉండకూడదు అని మీరు అల్టిమేటం కూడా ఇచ్చి ఉండొచ్చు. అండ్ ఆ టైంలో ఈ పర్సన్ మీరు ఇచ్చిన ఈ అల్టిమేటం యాక్సెప్ట్ చేయలేక మీకు కమిట్మెంట్, మీరు అడిగిన కమిట్మెంట్ రిజెక్ట్ చేసేసారు ఈ పర్సన్. ఆర్ రిజెక్ట్ చేసి ఉండొచ్చు, లేదు అంటే సైలెంట్ ఉండిపోయి ఉండొచ్చు ఏమీ చెప్పలేక. బట్ నౌ ఈ పర్సన్ని మీ వైపు తీసుకొస్తున్నది ఎవరు అంటే డివైన్. ఓకే, ఇది చాలా డిఫరెంట్ ఎనర్జీ మీ సైడ్ నుంచి చూస్తే. ఈ పర్సన్ని మీరు వద్దు అనుకున్నారు అండ్ మీరు డిటాచ్ అయిపోయారు. మీ సెల్ఫ్ కేర్, కెరీర్, ఫైనాన్సెస్ వీటిపైన, మీ రెస్పాన్సిబిలిటీస్ పైన మీరు ఫోకస్ చేశారు. అండ్ మీరు డే బై డే ప్రోగ్రెస్ కనిపించింది మీ లైఫ్లో. అండ్ ఆల్మోస్ట్ యు ఆర్ ఇన్ టాప్ పొజిషన్. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నారు. మీ లైఫ్ని ఎక్కడ నుండో, ఎవరి దగ్గర నుండో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, లేదా ఎక్కడి నుంచో అబ్జర్వ్ చేయడం, ఇదంతా కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ పర్సన్ రియలైజ్ అయ్యి తను చేసుకున్నది కూడా రాంగ్ చాయిస్ అని ఈ పర్సన్ కూడా రిగ్రెట్ ఫీల్ అయ్యి మిమ్మల్ని వదిలేసుకోవడం ఈ పర్సన్కి ఇష్టం లేక ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు కమిట్మెంట్తో వస్తున్నారు. పాస్ట్లో మీరు అడిగిన కమిట్మెంట్ ఈ పర్సన్ మీకు ఇవ్వలేకపోయారు. బట్ నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ విత్ దట్ కమిట్మెంట్. ఓకే, ఈ పర్సన్ ఏమని రియలైజ్ అయ్యారంటే మీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలు తన లైఫ్లో. ఓకే, ఈ షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ ఒక 100 ఉన్నా కూడా అవి వేస్ట్ అని తెలుసుకున్నారు ఈ పర్సన్. ఓకే, ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంటే చాలు లైఫ్లో, ఒక సపోర్టింగ్ పర్సన్ ఉంటే చాలు, ఒక సపోర్టింగ్ అండ్ అండర్స్టాండింగ్ లైఫ్ పార్ట్నర్ ఉంటే చాలు అని ఇప్పుడు ఈ పర్సన్ రియలైజ్ అయ్యి ఈ పర్సన్ ఇప్పుడు మీకోసం అన్నీ వదులుకోవడానికి కూడా రెడీ అయ్యారు. అండ్ సూన్ విదిన్ నెక్స్ట్ 48 hours ఈ పర్సన్ అదే పాయింట్ మీకు చెప్తారు. ఏమని అంటే దే ఆర్ రెడీ టు బ్రేకప్ విత్ సమ్ అదర్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్. ఒకవేళ ఈ పర్సన్కి మీకు మధ్య థర్డ్ పార్టీ కనుక ఉంటే, ఆర్ ఎనీ అదర్ కనెక్షన్ ఆర్ ఎనీ అదర్ థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అందరికీ ఉండరు. ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఎనర్జీలో కనుక ఉంటే మీ ఇద్దరి మధ్యలో, ఆ ఎనర్జీస్ని వదిలేసి మీ వైపు రావడానికి రెడీ అవుతున్నారు ఈ పర్సన్. అండ్ ఆ వచ్చే ముందు మిమ్మల్ని అడుగుతారు, మీరు ఈ పర్సన్కి సపోర్టింగ్గా ఉంటారా లైక్ బిఫోర్? ముందు మీరు ఎలా ఉండేవారో ఇప్పుడు కూడా మీరు ఎలా ఉండగలరా ఈ పర్సన్తో? ఇది కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు తన యాక్షన్ తీసుకుంటారు తన పాస్ట్ కోసం. ఓకే, ఇది ఒకరికి సాడ్ న్యూస్, ఒకరికి గుడ్ న్యూస్. ఓకే, మీకు అర్థమై ఉంటుంది నేనేం చెప్తున్నాను. మీ పర్సన్కి సాడ్ న్యూస్ అది, బట్ మీకు గుడ్ న్యూస్. ఓకే, బట్ ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే, ఇన్ని రోజులు మిమ్మల్ని స్టక్ చేసి ఉంచిన ఈ పర్సన్ సడన్లీ ఎందుకు థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుంచి డిటాచ్ అవుతున్నారు? ఒకవేళ వాళ్ళిద్దరూ అంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఎందుకు సెపరేట్ అవుతారు అని మీరు ఆలోచిస్తున్నారు. ఎస్, ఇక్కడ అదే పాయింట్ నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే తనకు రైట్ అనుకుని వెళ్ళిపోయారో, తనకు ఒక బెటర్ చాయిస్, తను చేసుకున్నది ఒక ప్రాపర్ చాయిస్, కరెక్ట్ చాయిస్ అని ఎవరో గైడెన్స్ ఇవ్వడం అండ్ ఈ పర్సన్ వెంటనే ఆ రిలేషన్లోకి జంప్ అయిపోవడం ఇదంతా జరిగింది. బట్ అప్పుడు ఈ పర్సన్కి ఏం తెలియదు. బట్ ఇప్పుడిప్పుడే ఈ పర్సన్కి అర్థమవుతుంది ఏంటి అని అంటే, ఈ పర్సన్ లైఫ్లో ఉన్నది అందరూ కూడా లో వైబ్రేషనల్ పీపుల్ అండ్ దిస్ పర్సన్ డోంట్ వాంట్ టు డీల్ విత్ దోస్ పీపుల్. ఈ పర్సన్ అలా వెనక్కి 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 వెళ్ళిపోతుంది ఈ పర్సన్ లైఫ్. ఎంత కష్టపడినా ఈ పర్సన్ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు. ఎందుకు లేదు అంటే, ఈ పర్సన్ చుట్టూ ఉన్నది టాక్సిక్ పీపుల్, వెరీ లో వైబ్రేషనల్ పీపుల్. వాళ్ళు వచ్చి ఈ పర్సన్కి గైడెన్స్ ఇవ్వడం అండ్ ఈ పర్సన్ అదే కరెక్ట్ అనుకొని
అదే ఫాలో అవ్వడం. ఓకే, సో అది ఈ పర్సన్ చేసుకున్న మిస్టేక్. అది ఇప్పుడు రియలైజ్ అయ్యారు, చాలా ఫాస్ట్గానే రియలైజ్ అయ్యారని చెప్పొచ్చు ఈ పర్సన్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. ఈ పర్సన్ మేబీ మీకంటే అరౌండ్ 10 to 15 years చిన్నవాళ్ళు, ఆర్ మేబీ 10 to 15 years పెద్దవాళ్ళు. ఇలా ఏజ్ డిఫరెన్స్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య. ఓకే, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఓల్డర్ ఆర్ యంగర్, బట్ ఏజ్ డిఫరెన్స్ మాత్రం కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఈ పర్సన్ ఇప్పుడు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, బట్ దే డోంట్ నో హౌ టు అప్రోచ్ యూ, హౌ టు టాక్ టు యూ అబౌట్ కమిట్మెంట్. ఇది అర్థం కావట్లేదు ఈ పర్సన్కి. ఇప్పుడు ఎలా వస్తారు మీ దగ్గరికి, ఏమని స్టార్ట్ చేస్తారు, ఎలా మాట్లాడాలి, మిమ్మల్ని మళ్ళీ ఎలా కన్విన్స్ చేయాలి, మళ్ళీ మిమ్మల్ని ఎలా రైట్ ట్రాక్ పైకి తీసుకురావాలి, ఇదంతా ఏమీ అర్థం కావట్లేదు ఈ పర్సన్కి. సో విత్ గ్రేట్ కరేజ్ ఈ పర్సన్ ఏదో ఒక విషయం స్టార్ట్ చేసి తను ఏదైతే చెప్పాలనుకున్నారో అది మీకు మెసేజ్ చేసేస్తారు. ముందు మెసేజ్ చేసేద్దాం, తర్వాత ఏమైతే అవుతుంది తర్వాత చూద్దాం అని అనుకుని మీకు మెసేజ్ చేసేస్తారు. కానీ మీకు అర్థమవుతుంది ఈ పర్సన్ ఏదో విషయం చెప్పడానికే వస్తున్నారు, పదే పదే పింగ్ చేస్తున్నారు మిమ్మల్ని. అండ్ ఒక్కొక్కసారి ఏం చెప్తారంటే ఈ పర్సన్ నేను ఎక్కడో మిమ్మల్ని మీట్ అవుదామని ట్రై చేశాను, బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్, మీరు నాకు దొరకలేదు. ఆర్ ఏదో ఒక డేట్ చెప్పి ఆ రోజు మీకు కాల్ చేద్దామని ట్రై చేశాను, నాకు మీ నెంబర్ ఎంగేజ్ వచ్చిందనో స్విచ్డ్ ఆఫ్ వచ్చిందనో ఏదో చెప్తారు. బట్ అలా ఎందుకు చెప్తారు అంటే దే వాంట్ టు షో యూ దట్ దే ఆర్ థింకింగ్ అబౌట్ యూ. ఓకే, సో అలా స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్. బట్ ఎనీహౌ ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ దే ఆర్ బ్రేకింగ్ అప్ విత్ కార్మిక్ కనెక్షన్. అండ్ ఆ కార్మిక్ డెట్ అనేది ఇంకా క్లియర్ చేయాల్సి ఉంది ఈ పర్సన్కి. అందుకే కొంతమందికి ఇక్కడ ఇంకా థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి, కొంతమందికి ఆల్రెడీ ఆ కార్మిక్ సైకిల్ ఎండ్ అయిపోయింది. అండ్ దిస్ పర్సన్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ దట్ బాండింగ్ అండ్ దే ఆర్ రెడీ టు కమిట్ టు యూ అండ్ దే వాంట్ టు సెండ్ యూ ఎ గిఫ్ట్. అది ఫిజికల్ గిఫ్ట్ ఆర్ జస్ట్ ఎ సింపుల్ మెసేజ్ ఆర్ ఎనీ ఆర్టికల్. ఓకే, ఈ పర్సన్కి కొంచెం గిల్ట్ ఫీలింగ్ కూడా స్టార్ట్ అయింది. ఏంటి అంటే ఈ పర్సన్ ఎప్పుడు పాస్ట్ నుండి ఈ పర్సన్ ఎప్పుడు మీ దగ్గర రిసీవింగ్ మోడ్లోనే ఉన్నారు, కానీ ఎప్పుడు గివింగ్ మోడ్లో లేరు. ఓకే, అండ్ మీరు కూడా ఎప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పర్సన్ దగ్గర నుండి. అయినా కూడా ఈ పర్సన్ అట్లీస్ట్ ఫార్మాలిటీకి కూడా ఈ పర్సన్ ఎప్పుడు మీకు చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు ఆ చిన్న చిన్న పాయింట్స్ అన్నీ బయటికి లాగుతున్నారు ఈ పర్సన్. సో మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలి అని, మీకు ఒక బ్యూటిఫుల్ విష్ ఏదో పంపించాలి అని, ఆ ప్రపోజల్ ఆర్ కమిట్మెంట్ రిలేటెడ్ గిఫ్ట్ లాంటిది ఏదో పంపించడం, అలాంటిది ఏదో చేస్తారు ఈ పర్సన్. చేయడం వల్ల మీకు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారంటే దే ఆర్ థింకింగ్ అబౌట్ కమిట్మెంట్, దే వాంట్ టు కమిట్ టు యూ వెరీ ఆనెస్ట్లీ అని చెప్తారు ఈ పర్సన్. మీకు పెద్దగా ఎక్సైట్మెంట్ కనిపించదు ఈసారి, ఎందుకంటే పాస్ట్లో కూడా ఇది రిపీట్ అయింది 1 or 2 times, బట్ దానికి వాల్యూ ఇవ్వలేదు ఈ పర్సన్. మీకు పాస్ట్లో కూడా కమిట్మెంట్ రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇచ్చినట్టు ఏదో మెసేజ్ ద్వారానో గిఫ్ట్ ద్వారానో ఏదో చేసి ఉండొచ్చు, బట్ అది సరిగా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు బికాస్ ఆఫ్ దిస్ థర్డ్ పార్టీ ఎనర్జీస్. సో నౌ దే ఆర్ రెడీ టు కమిట్ టు యూ అగైన్ అండ్ అగైన్. ఈ పర్సన్ మీకు ఒకటే విషయం డిస్కస్ చేస్తారు మీ దగ్గర. ఏంటి అని అంటే మనమిద్దరం ఇప్పుడు కమిటెడ్ బాండింగ్లోకి ఎంటర్ అవుదాం, నేను నీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, నాట్ ఓన్లీ కమిట్మెంట్, లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉంటాను, ఇలా మాట్లాడతారు ఈ పర్సన్. బట్ ఇక్కడ సాడ్ న్యూస్ ఏంటంటే మీ దగ్గర నుంచి చాలా హ్యాపీ న్యూస్ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారు దిస్ టైం. బట్ ఇక్కడ
కొంతమంది ఆల్రెడీ ఈ పర్సన్ని రిజెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ పర్సన్ని రిజెక్ట్ చేయడానికి కొంతమంది రెడీగా ఉంటే ఈ పర్సన్ని మేనిఫెస్ట్ చేయడం అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం వల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవ్వడం కొంతమందికి. సో బట్ ఓవరాల్ ఎనర్జీ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. అండ్ ఎవరైతే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఈ పర్సన్కి మీరు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఈ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చారో అప్పుడే మూవ్ ఆన్ అయిపోయారు. బట్ కొంతమంది మాత్రం ఇంకా మేనిఫెస్ట్ చేస్తూ వచ్చారు ఈ పర్సన్ కోసం, ఇంకా మేనిఫెస్ట్ చేస్తున్నారు చాలామంది మళ్ళీ మీ బాండింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని. సో అలాంటి వాళ్ళు మళ్ళీ రీయూనియన్ అవుతారు. ఓకే, సో ఒక సాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ మీ పర్సన్ చాలా మిస్టేక్స్ అయితే చేశారు. మీ సైడ్ నుంచి ఒక మిస్టేక్ కూడా లేదు, బట్ మీ పర్సన్ సైడ్ నుంచి మొత్తం ఈ కనెక్షన్నే సాబోటేజ్ చేసేసారు. బట్ ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఇది ఈ పర్సన్ లైఫ్లో ఏదైతే ఆ కార్మిక్ సైకిల్ ఉందో దాన్ని కంప్లీట్ చేసే ప్రాసెస్లో ఉన్నారు ఈ పర్సన్. బట్ నాట్ ఓన్లీ యూ, ఈ పర్సన్ బిగినింగ్ నుండి కొన్ని రిలేషన్షిప్స్ ఏవైతే ఫామ్ అవుతూ మళ్ళీ బ్రేకప్ అవుతూ ఉన్నాయో ఈ పర్సన్ లైఫ్లో అవన్నీ కూడా కార్మిక్ కనెక్షన్సే. ఓకే, అండ్ ఇది నాట్ ఓన్లీ ఏ ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఏ లెసన్ ఫర్ దిస్ పర్సన్. సో ఇంకెప్పుడు ఎవరిని ఇలా టీజ్ చేయకూడదు ఆర్ చీట్ చేయకూడదు. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ నేచర్ ఎలా కనిపిస్తుంది ఇక్కడ అంటే ఎవరినైతే ఈ పర్సన్ ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళని ఈ పర్సన్ దూరంగా పెట్టేస్తారు. ఓకే, కొన్నాళ్ళు బాగానే ఉంటారు ఈ పర్సన్. ఎప్పుడైతే ఈ పర్సన్ వాళ్ళిద్దరి మధ్య అటాచ్మెంట్ పెరిగిపోతుందని అబ్జర్వ్ చేస్తారో వాళ్ళని దూరం పెట్టేస్తారు. అదొక నేచర్ ఈ పర్సన్ది, అంతే, అంతకంటే ఇంకేమి ఉండదు. బట్ ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు దూరం వెళ్ళిపోతారో ఈ పర్సన్ మళ్ళీ వాళ్ళని మేనిఫెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ ఇన్ యువర్ కేస్ దిస్ పర్సన్ ఈజ్ మేనిఫెస్టింగ్ యూ. బట్ ఈ పర్సన్ లైఫ్లో ఉన్న అదర్ కనెక్షన్స్ని ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని అంటే వాళ్ళందరూ కూడా ఈ పర్సన్కి కొన్ని లెసన్స్ నేర్పించి వెళ్ళిపోయారు, వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయారు. ఈ పర్సన్ ఎప్పుడైతే వాళ్ళని ఇగ్నోర్ చేయడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారో ఈ పర్సన్ వాళ్ళకి కరెక్ట్ కాదు అనుకుని వాళ్ళు ఆల్రెడీ డ్రాప్ అయిపోయారు. సో నౌ ఈ పర్సన్ మీ వాల్యూ తెలుసుకున్నారు. అండ్ అగైన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక న్యూ చాప్టర్ అనమాట. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ ఏమేమైతే జరుగుతూ వస్తున్నాయో అవన్నీ కూడా రివైండ్ చేసుకుంటున్నారు డైలీ నైట్ టైం ఈ పర్సన్, క్రియేటింగ్ న్యూ మెమరీస్ విత్ యూ. ఈ పర్సన్ ఏం మాట్లాడారు సో అండ్ సో టైంలో అండ్ మీరేం ఏమి రిప్లై ఇచ్చారు ఆ టైంలో, అండ్ ఈ పర్సన్ ఏ మెసేజ్ పంపించారు, మీ దగ్గర నుండి ఏ రిప్లై వచ్చింది, ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం. అండ్ వాటన్నిటికీ కూడా మీరు అప్పుడెంత ఈ పర్సన్ పైన ఒక అన్కండిషనల్ లవ్ చూపించేవారో అండ్ ఎంత ఎఫెక్షనేట్గా ఈ పర్సన్తో ఉండేవారో అంతకంటే ఎఫెక్షనేట్గా ఈ పర్సన్ మీతో ఉండడానికి ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే, దే డోంట్ వాంట్ టు లూజ్ యూ సో ఈజీలీ. ఎందుకు అంటే మీరిచ్చిన అన్కండిషనల్ లవ్, దట్ ఎఫెక్షన్, దట్ నర్చరింగ్, కేరింగ్, ఈ ఎనర్జీస్ ఈ పర్సన్ని కట్టిపడేస్తున్నాయి ఇక్కడ. అంటే మిమ్మల్ని కాదని ఇంకెవరిని చూస్ చేసుకొని ఇవ్వట్లేదు. ఓకే, అండ్ యువర్ మేనిఫెస్టేషన్ ఈజ్ కమింగ్ ట్రూ హియర్. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది వర్కౌట్ అవుతుంది. మీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది. మీరు ఏదో సింపుల్గా ఏదో మేనిఫెస్ట్ చేసేవారు, మేనిఫెస్టేషన్ అంటే ఏంటో కూడా తెలియదు మీకు. అలాంటిది మీరు చేసిన మేనిఫెస్టేషన్
యూనివర్స్ రిసీవ్ చేసుకోవడం అండ్ ఈ పర్సన్ని మీ దగ్గరికి తీసుకురావడం ఇదంతా మీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది, కానీ పెద్దగా హ్యాపీ న్యూస్ అని అనిపించదు మీకు. ఎందుకు అనిపించదు అని అంటే ఈ పర్సన్ పైన మీకు ఇంకా డౌట్స్ అనేవి ఉన్నాయి. ఈ పర్సన్ నిజంగా చేంజ్ అయ్యి వస్తున్నారా మీరు మేనిఫెస్ట్ చేసినట్టు? ఈ పర్సన్ ఒక జెన్యూన్ పర్సన్లా, ఒక ట్రాన్స్పరెంట్ పర్సన్లా మారి మీ దగ్గరికి మళ్ళీ రావాలి అని మీరు మేనిఫెస్ట్ చేశారు. సో మీకున్న డౌట్ ఏంటంటే ఈ పర్సన్ చేంజ్ అవ్వకుండానే మళ్ళీ వస్తున్నారా? ఇది ఒక ఫిజికల్ అట్రాక్షనా? ఏమైనా డిజైర్స్తో వస్తున్నారా ఈ పర్సన్? అగైన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికే వస్తున్నారా? ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి మీకు. ఓకే, అందుకే మీకు పెద్దగా హ్యాపీనెస్ అనేది కనపడదు ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వగానే. ఓకే, ఎందుకంటే ఇది రిపీట్ అవుతుందేమో. ఈ పర్సన్ ఇలానే చేస్తూ వచ్చారు, ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతూ వచ్చింది ఈ పర్సన్కి మీకు మధ్య. ద సేమ్ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడైనా హ్యాపీగా ఉంచారా అంటే మీరు వెంటనే చెప్పేస్తారు నో అని. ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయినప్పటి నుండి ఫర్ మోస్ట్ ఆఫ్ యూ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తుంటాయి మీకు. బికాస్ ఆఫ్ దిస్ యాంగ్జైటీ, సాడ్నెస్ అండ్ వెయిటింగ్. ఓకే, సో అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు ఈ కలెక్టివ్లో. బట్ నా మీరు కూడా రియలైజ్ అయ్యారు ఏంటి అని అంటే ఈ కనెక్షన్ కోసం మీరు పెద్దగా ఆలోచించకూడదు. యూనివర్స్ అండ్ డివైన్కి వదిలేద్దాం. యూనివర్స్ ఏం చేస్తే అదే చేస్తుంది. మీకోసం ఈ పర్సన్ గనక పుట్టి ఉంటే ఈ పర్సన్ తప్పకుండా మళ్ళీ మీ దగ్గరికే వస్తారు. మీరేమీ ట్రై చేయనవసరం లేదు అని మీరు వదిలేశారు. ఓకే, ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వై షుడ్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అని వదిలేశారు మీరు. సరెండర్ అయిపోయారు యూనివర్స్కి. సో నా ఇక్కడ యూనివర్స్ అండ్ డివైన్ ఈస్ బ్రింగింగ్ దిస్ పర్సన్ టువర్డ్స్ యూ. ఓకే, సో focus on yourself, focus on your career, health and finances. మీరు ఎప్పుడైతే మీరు లైఫ్లో ఇంకా 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 ఒక టాప్ పొజిషన్కి రీచ్ అవుతారో ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి ఇంకెక్కడికి వెళ్ళరు. ఓకే, ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఈ పర్సన్ డ్రీమ్ ఏంటి అంటే ఈ పర్సన్కి ఒక లగ్జరీ లైఫ్ అయితే కావాలి అండ్ ఒక హ్యాపీ లైఫ్ అనమాట. అంటే ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. అలా అని డైలీ మార్నింగ్ 7 to 12 వర్క్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ జనరల్గా. ఐ థింక్ ఓవర్ టైం చేస్తూ ఉంటారు. అదంతా ఉండకూడదు ఈ పర్సన్ లైఫ్లో. చాలా పీస్ఫుల్గా అలా ఆఫీస్కి వెళ్ళి అలా మొహం చూపించి మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉంటారు చాలామంది. ఆ టైప్లో ఉండాలి ఈ పర్సన్ ప్రొఫెషన్ అంటే. సో అలాంటి కొన్ని లగ్జరియస్ డ్రీమ్స్ అయితే ఉన్నాయి ఈ పర్సన్కి. విషెస్ అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఎప్పుడైతే ఈ పర్సన్ మీకు ఒక లైఫ్ పార్ట్నర్గా వస్తారో అప్పుడు. ఇది గ్రీడీనెస్ కాదు. ఓకే, ఇది ఈ పర్సన్ గ్రీడీ పర్సన్ అని చెప్పట్లేదు నేను, కానీ ఈ పర్సన్ డ్రీమ్ అది అంతే. ఓకే, అండ్ ఈ పర్సన్కి చాలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. అండ్ ఈ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది ఈ పర్సన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ప్రతి విషయంలో. ఒక లో వైబ్రేషనల్ పర్సన్ని ట్రీట్ చేస్తూ ఉంటారు. అండ్ అన్ని విషయాల్లో క్రిటిసైజ్ చేయడం, నలుగురిలో ఉన్నప్పుడు ఇన్సల్ట్ చేసి మాట్లాడడం, ఇదంతా కూడా ఈ పర్సన్ చిన్నప్పటి నుండి ఫీల్ అవుతున్నారు ఈ ఎనర్జీస్ అన్ని. సో ఆ సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో అదొక చైల్డ్హుడ్ ట్రామాలా కూడా స్టార్ట్ అయింది ఈ పర్సన్కి. సో ఇదంతా క్లియర్ అయిపోవాలి. ఈ పర్సన్ ఒక న్యూ పర్సన్లా చేంజ్ అయిపోవాలి. ఒక లగ్జరియస్ లైఫ్, ఒక హ్యాపీ లైఫ్, ఒక సపోర్టింగ్ లైఫ్ పార్ట్నర్ ఉండాలి. ఇదంతా ఈ పర్సన్కి ఉన్న డ్రీమ్ అనమాట. సో అదంతా ఫుల్ఫిల్ అవ్వాలి.
మొత్తం తన డ్రీమ్స్ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోవాలి అని అంటే మీరు ఈ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి. ఓకే, బట్ ఐ డోంట్ నో వై దిస్ పర్సన్ ఫస్ట్ టైం ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోలేదు. అది ఈ పర్సన్ చేసిన గ్రేట్ మిస్టేక్ అనమాట. ఇక్కడ ఆ మిస్టేక్ చేయడం వల్ల ఈ పర్సన్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇప్పుడు మీరు ఇవ్వలేరు. ఓకే, ఎందుకు ఇవ్వలేరంటే ఈ మీ మైండ్ అండ్ హార్ట్లో ఒకటే పాయింట్ ఉండిపోతుంది. ఏంటి అంటే ఈ పర్సన్ ఒకప్పుడు మిమ్మల్ని కాదని ఎవరినో చూస్ చేసుకున్నారు అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. బట్ అక్కడ ఈ పర్సన్ ఏం చెప్తారంటే మీకు అది జస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ. ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడమో ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ చెప్పడం వల్లనో ఈ పర్సన్ వేరే పర్సన్ని చూస్ చేసుకోవడమో లేదా వేరే సిటీ ఆర్ వేరే కంట్రీకి జాబ్ పర్పస్ వెళ్ళిపోవడమో మిమ్మల్ని వదిలేసి అలా ఏదో చేసి మీ మధ్య ఆ డిస్టెన్స్ క్రియేట్ చేశారు అని చెప్పి ఈ పర్సన్ మీకు ఇప్పుడు అపాలజీ చెప్తారు. ఓకే, సో ఇన్ ద కమింగ్ డేస్ అదైతే జరగబోతుంది. అండ్ నెక్స్ట్ 72 అవర్స్లో ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ కోసం మాట్లాడబోతున్నారు. ఓకే, వెరీ షాకింగ్ ఎనర్జీ.